పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రతి వారు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సామెత గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా నుండును. ప్రియ కుమార్తె, నీ యొక్క జీవన ప్రయాణంలో నీ ముందు అనేకమైన శ్రమలు ఉంటాయి, అనేకమైన కష్టములు ఉంటాయి, ఆపదలు ఉంటాయి. భయపడద్దు, అధైర్యపడక. ప్రభువైన యేసు నీకు తోడై ఉండును. ఆయన నీకు సహాయకుడిగా ఉండును. ఆయన నిన్ను బలపరచును. దిగులు చెందకుండా ధైర్యంగా ఉండు. ఆయన నీ పట్ల ఏవైతే చేయవలసినాయో ప్రతి కార్యములో ఆయన సమాధానపరచును. ఎందుకనగా యెహోవాను నమ్మకించువాడును ఆయన సురక్షితంగా రక్షించును. ఈ లోకంలో ఎవరు నేను ఆదరిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఎవరు నీకు సహాయం చేస్తే తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారము ఆయన యందు నమ్మకించినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే వారి పట్ల మాత్రం ఆయన గొప్ప కార్యములు చేయను. ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు నమ్మకించండి. ఏ మనుషుల మీద నమ్మకించదు, కానీ ప్రభువుని నమ్మకించుదిగో ఆయనను సురక్షితంగా రక్షించును. నీ ఆపదలో, నీ శ్రమలో ఈరోజు ఒకవేళ 2 కాళ్ళతో బాధపడుతున్నావా, లేదా నీ ఉద్యోగరీతిగా సవాలు ఎదుర్కొన్నావా, వాటన్నిటి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను సురక్షితంగా రక్షించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. నీ బిడ్డని వారిని జ్ఞాపకం చేసుకుని దేవాశను నింపి బలపరచని, నీ సమృద్ధి పరచండి. వారు కొనుక్కున్న ప్రతి కోరికలు సిద్ధింపచేసి వారి పట్ల నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.